A1 షీట్ పైన డ్రాయింగ్ వేసానండి. అయితే షీట్ చాలా పెద్దది, ప్లాంక్ కన్నా స్టడీ ప్లాంక్ కన్నా చాలా పెద్దది. ఆ డ్రాయింగ్ పైన గ్రిడ్ గీతలు ఉన్నాయి కదా, ఆ గీతలు నేను చెరపాలి. సో ప్లాంక్ కన్నా పెద్ద షీట్ కదా, కిందనే పెట్టి చేయాలి. ఎందుకంటే ప్లాంక్ మీద పెడితే ఇంకా నలిగిపోతుంది, చెయ్యిలా చిన్నవి. సో రైట్ హ్యాండ్ ఇంకా చిన్నది, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం పొడుగుది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళి రైట్ హ్యాండ్ దగ్గర పట్టుకొని రబ్బర్ పట్టుకొని చేయాలి. చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఫస్ట్ టైం. అంటే ఒడిలో పెట్టుకొని చేస్తే నాకు అంత అనిపించకపోను, కానీ ఈరోజు నాకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా అలానే అనిపించింది. ఎందుకు అంటే ఇంత షీట్ పైన ఎప్పుడూ నేను ఇంత పెద్ద డ్రాయింగ్ అనేది నేను వేయలేదు. అయితే ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ చేయితో తోసేయాలి, పేపర్ రాదు. అప్పుడప్పుడు ఆ పేపర్ కూడా నా చేయితో ఇలా సైడ్కి నెట్టినప్పుడు కొంచెం గీరుతుంది. ఈ పాకెట్ ఇది కూడా రావట్లేదు, గాలికి అటు ఇటు ఆడేస్తాను. ఏం చేయాలో తెలియదు అనుకొని మెల్లగా పేపర్ తిప్పేసి అక్కడ క్లాత్ వేసేసి ఎలాగైనా ఈరోజు వీటి మీద పేపర్ మీద ఉన్న గీతలు మొత్తము నేను చెరిపేయాలి ఫిక్స్ అయ్యాను. మురళి లేడు, పండు లేడు, వీళ్ళిద్దరిలో ఎవరున్నా నాకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. బట్ వీళ్ళిద్దరు ఈరోజు అర్జెంట్ వర్క్ అంట వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. సో నాకైతే నైట్ అయితే ఒక డ్రాయింగ్ వేసాను, కలర్ వేసాను. అది 11:30 వరకు టైం పట్టేసింది. పండు మురళి చాలా హెల్ప్ చేశారు. బట్ ఈ డ్రాయింగ్కి అయితే ఈ గ్రిడ్ సరిపడానికి పాపం వాళ్ళకి వీలు కాలేదు. కానీ వీళ్ళు చూసుకొని మరి నా కోసం వాళ్ళు కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. బట్ నైట్ 11:30 వరకు ఎవరబ్బా సపోర్ట్ చేస్తారు అట్లా. కానీ వాళ్ళని మళ్ళీ నేను ఇబ్బంది పెట్టకూడదు అని కంపల్సరీ నేనే నా డ్రాయింగ్ పైన గ్రిడ్ నేను చెరుపుకోవాలి, పెన్సిల్ గీతలన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ చెరుపుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే నేను యోగా మెడిటేషను అది తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంత బాగా కిందకు ఒంగోగలుగుతున్నాను, కాసేపు అయినా ఇలా రఫ్ చేయగలుగుతున్నాను. ఇంకా అలాంటి యోగా ఆసనాలు ఒకవేళ వేయకపోతే కంపల్సరీ నేను ఇలా కనీసం రబ్బర్ కూడా పట్టుకొని ఒంగోలేకపోయేదాన్నేమో. కంపల్సరీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి యోగా ఆసనాలు కూడా నేర్పించండి చిన్నప్పటి నుండి. ఎందుకంటే వాళ్ళ బాడీ ఎటువైపు వంగితే అటువైపే స్ట్రెచబుల్ అయిపోవాలి, చాలా బాగా వంగాలి. చాలా ఆసనాలు కూడా వేయించండి మీ పిల్లలతో. ఎక్సర్సైజ్ రోజు చేయించండి, రన్నింగ్ చేయించండి, సరేనా? ఇలా నేను ఈ పేపర్ని సర్ది ఈ పేపర్ ఎలాగైనా తీయాలని చిన్న తపన, అయితే అది రావట్లేదు. చూసారా, నా పేపర్ నా మాట వినట్లేదు. ఇలా కాదు, ఇలా పట్టుకొని తీస్తే వస్తుందేమో అని అనుకున్నాను, అక్కడ నొప్పి పెట్టింది. బట్ ఇలా పైకి ఎత్తాను, కానీ ఇందు మీద డ్రాయింగ్ మీకు చూపించాలి అనుకోవట్లేదు. బట్ కొంచెం క్లారిటీగా చూపించేసాను అనుకుంటున్నాను. బట్ మీకైతే అప్పుడే రివీల్ చేయను. కొన్ని 2 days or 3 days అయిపోయిన తర్వాత మీకు పక్కా చూపిస్తాను. ఈ డ్రాయింగ్ వేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశానండి. A1 సైజ్ పేపర్, A2 సైజ్ పేపరు ఇంతకు ముందు నేను ఎప్పుడూ కూడా వేయలేదు డ్రాయింగ్. ఎందుకంటే చాలా పెద్ద పేపర్లు ఒడిలో, ప్లాంక్ కన్నా పెద్ద పేపర్లు ఒడిలో పెట్టుకుంటే పేపర్ నలిగిపోతుందని. కానీ నేనైతే కొంచెం ట్రై చేశానండి. ఈసారికైతే ప్రాబ్లం లేదు. కాకపోతే చాలా ఎక్కువ కష్టపడిపోయాను. అంటే చాలా ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. తర్వాత మెడ దగ్గర నొప్పి వచ్చింది. చాలా సిట్టింగ్ ఒక్క 2 hours కూర్చోవాలి ఒక డ్రాయింగ్ వేయడానికి. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను. సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చాలా కష్టపడుతున్నాను నేనైతే. ఈ డ్రాయింగ్ A1 షీట్లో పైన నేర్చుకోవాలి.
తప్పకుండా ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి కంపల్సరీ. మీ బ్లెస్సింగ్స్ వల్ల మరి చాలా బొమ్మలు వేయాలి నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ జాగ్రత్త అండి. బాయ్.